బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం మరియు కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పెద్దలంక, పెసర్లంక, జువలపాలెం, కిష్కిందపాలెం, దోనపూడి గ్రామాల్లో సిపిఎం సిపిఐ ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడి శీలం, వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బురుగ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడి శీలం, సిపిఎం సిపిఐ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిందన్నారు. దాడులు చేస్తుందో, ప్రభుత్వ రంగం మీద దాడులు చేస్తుందో, రైతాంగం మీద దాడులు చేస్తుందో, వ్యవసాయ కూలీల మీద దాడులు చేస్తుందో, కార్మిక వర్గం మీద దాడులు చేస్తుందో, వీటి మొత్తాన్ని తిప్పికొట్టడం కోసం మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తూ ఉంది. ఇండియా కూటమికి సంబంధించి ఉత్తర భారతదేశానికి సంబంధించి రైతాంగం మొత్తం కూడా 13 నెలల పాటు వాళ్ళు ఢిల్లీ నగరాన్ని సెంటర్ చేసుకుని ఆందోళన నిర్వహిస్తే మోడీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. కరోనా టైంలో 780 మంది రైతాంగం చనిపోయారు. 3 చట్టాలని తీసుకొచ్చారు, నల్ల చట్టాలని. ఆ చట్టాలని పార్లమెంటులో రైతాంగానికి క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నాడు మోడీ. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి దాన్ని ఇంతవరకు కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. టోటల్గా భారతదేశానికి సంబంధించి రైతాంగానికి బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క మంచి కూడా చేస్తున్న పరిస్థితి లేదు. ఇంకొకటి, గతంలో స్వతంత్రానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు 33 ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఈ భారతదేశంలో స్థాపిస్తే వాటిని మొత్తం చేస్తున్నా కానీ ఒక్కటైనా కానీ కొత్త ప్రభుత్వ రంగ సంస్థని స్థాపించింది లేదు. వాళ్ళ యొక్క మిత్రులకి ఏదైతే రుణాలు ఉన్నాయో వాటన్నింటినీ కార్పొరేట్ రుణాలని చెప్పేసి ప్రజాధనాన్ని 10,000 కోట్లు, 20,000 కోట్లు ఇలాగా రుణమాఫీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ యొక్క మిత్రులకి మేలు చేస్తున్నాడే కానీ ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేలు చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. మోదీని ఇంటికి పంపించే కార్యక్రమం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అలాగే బీజేపీ హటావో దేశ్ బచావో అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ని, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, అలాగే టీడీపీ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్కి మంచి స్పందన ఉంది. ఇదే కొనసాగితే మన బాపట్ల పార్లమెంట్ నుండి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జేడి శీలం గారు, అలాగే ఇక్కడ వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నేను, మాకు మంచి స్పందన వస్తుంది ప్రజల నుండి. ఇదే. నమస్కారం అండి. ఈరోజు బట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు మండలాల ప్రాంతంలో ముఖ్యమైనటువంటి గ్రామాల్లో ఓటు అడుగుతూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సుబ్బారావు గారు, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జేడి శీలం అనేటువంటి నేను, మా ఇద్దరికి కూడా ఓటు వేయమని చెప్పి అడుగుతూ చాలా మంచి స్పందన చూసాం. ప్రజల్లో గత 10 ఏళ్ళుగా పార్లమెంటులో ఎవరు కూడా ఎంపీలు మాట్లాడలేకపోయారు. ఏదో కాస్త కోసం మాట్లాడింది గల్లా జయదేవ్, అతను కూడా శాస్తి జరిగింది మాట్లాడినందుకు. అంటే ఆ రకమైనటువంటి భయానక వాతావరణంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వీళ్ళిద్దరూ ఈ ప్రాంతీయ పార్టీలు నడవడం చాలా బాధాకరం. ఇప్పుడు ప్రస్తుతం 5 ఏళ్ళు ఒక ఎంపీగా ఉన్నారు నందిగామ సురేష్ గారు. ఏం మంచి పనులు చేశారో, ఏ మంచి పనులు చేయలేదో మరి అందరికీ తెలిసిన విషయం. ఒకరి మీద నేను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు, ప్రజలు దగ్గరగా గమనించారు. మరి అదే తెలుగుదేశం వారు ఒక బీజేపీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి కృష్ణప్రసాద్ గారిని ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి, బీజేపీలో సభ్యత్వం ఉండి, బీజేపీ టికెట్ కొరకు వరంగల్ నుంచి, ఆయన తెలంగాణ వాసి కాబట్టి వరంగల్ నుంచి ప్రయత్నం చేసి అక్కడ కుదరకపోతే ఈ చంద్రబాబు గారు ఉన్నారు కదా,